హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. ఈరోజు మరో రుచికరమైన వంటతో మీ ముందుకు వచ్చేస్తున్నా. చిక్కుడుకాయ కొబ్బరికూర ఫ్రై అండి. ఇప్పుడు చిక్కుడుకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసి కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి కుక్కర్లో బాయిల్ చేస్తున్నామండి. ముందుగా బాయిల్ చేసుకోవడం వలన మనకి టైం అనేది సేవ్ అవుతుంది. తర్వాత క్యారేజీలకి వాటికి వేగంగా అయిపోతుంది 5 మినిట్స్లో. సో ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని అది నీట్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము నేనైతే వేసుకుంటున్నాను. నా దగ్గర పచ్చి కొబ్బరి తురుము ఉంది కాబట్టి. అదే మీ దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని ఈ యొక్క కొబ్బరికూరను పక్కన పెట్టుకోవాలి. ఈ చిక్కుడుకాయ కొబ్బరికూర ఫ్రై అనేది రసం, సాంబారు, రైసు, చపాతీ దేనిలోనికైనా పర్ఫెక్ట్ సూట్ అండి. సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. పప్పుచారు సైడ్ డిష్లోనికి ఇంకా బాగుంటుంది. ఇక కొబ్బరికూర పక్కన పెట్టేసిన తర్వాత అదే మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఈ యొక్క చిక్కుడుకాయలు అనేవి చక్కగా ఉడికిపోయిన తర్వాత వాటిని వాటరు చక్కగా అందులో లేకుండా స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరుగు వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందుగా మనం తయారు చేసి మిక్సీలో వేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ముందుగా ఉడకబెట్టిన చిక్కుడుకాయలను వేసుకోవాలి అందులోనికి. ఈ యొక్క చిక్కుడుకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా మిక్స్ చేయాలండి. బాగా కలుపుకోవాలి. ఇదంతా సిమ్లోనే జరగాలి. గుర్తుపెట్టుకోండి, ఇదంతా సిమ్లోనే అవ్వాలి. ఎందుకంటే మనం ముందుగా చిక్కుడుకాయలని కుక్కర్లో ఉడకబెట్టాం కాబట్టి ఈ విధంగా. లేదా కుక్కర్లో కాకుండా నార్మల్గా అయితే పోపులో డైరెక్ట్గా చిక్కుడుకాయలను వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఇందులో కారం వేసుకోవాలండి. మన రుచికి సరిపడా కారం ముందే వేసాము కుక్కర్లో, అందులో కొంచెం వేసుకుంటున్నాము. అందులో వేయకపోతే ఆ యొక్క ముక్కలకి ఉప్పు, కారం పట్టదు కాబట్టి అందులో వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక ప్యాన్లో మాత్రం మనకు సరిపడా వేసుకోవాలి. అంతేనండి. ధనియాల పొడి వేసుకొని, ఇంట్లో చేసిన ధనియాల పొడి ఇది. ఇంట్లో చేసిన ధనియాల పొడి వేసుకొని చక్కగా అది మిక్స్ చేయాలి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసిన కొబ్బరికూర వేసుకోవాలి. కొబ్బరికూర వేసుకొని బాగా కలపాలి. అంతే. కొబ్బరికూర వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకుండా ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉంచాలండి. ఎక్కువసేపు ఉడికించితే ముద్దలా తయారైపోతుంది. సో అందుకే ఎక్కువసేపు ఉడికించకుండా ఆ కొబ్బరికూర అనేది ముక్కకు పట్టే విధంగా ఉంచి మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఉడికించి దించేసుకోవడమే. అంతే. కొబ్బరికూర చిక్కుడుకాయ ఫ్రై అనేది తయారైపోయిందండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.